ఉంటే అన్న డిఎంకే షెల్ల డిఎంకే లాగా అన్న టీఆర్ఎస్ అక్క టీఆర్ఎస్ విడిపోతా ఉంటే మా కేటీఆర్ అన్న పోయి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో చెల్లెమ్మతోటి రాయబారాలు చేసి మాట్లాడకుండా అక్కడ పోయి రాళ్ళేసి వస్తా అంటాడు. ఎక్కడ న్యాయం ఇది? సరే, ఇక కేసు గురించి ఎందుకు, ఈ రేస్ ఫార్ములా ఈ రేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఈ రేసు కేటీఆర్కి నోటీసులు పంపించారు. నేను అడుగుతున్నా, ఎన్నిసార్లు చెప్తారండి ఓ స్త్రీ రేపురా కథలు? నోటీసులు పంపి మేము చూసి మళ్ళా నోటీసు బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్ అరెస్ట్ !! అని చెప్పి మళ్ళా బాంబు పేలబోతుందని పొంగులెట్టి గారు చెప్పి ఆ తీరా పేలిన బాంబు తుస్సయ్యి ఆ తుస్సులోంచి పొగలొచ్చి కన్నీళ్ళు వచ్చి ఓదార్పు యాత్రలు వచ్చి అందరు గ్యాదర్ అయ్యి ఈ కేటీఆర్ని ఓదార్చిన తర్వాత తీరా తుస్సు అరెస్టులు ఉండవు, పాడుండో, ఏముండవు. ఈ మాత్రం దానికి ఎందుకు ఇట్లా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటే దీన్నే అంటారు. ఎన్నిసార్లు చేస్తారండి విచారణ? నాకు అర్థం కాక అడుగుతా. నిజంగా ప్రూఫ్స్ ఉంటే, అరే కోర్టు నుంచి ప్రూఫ్స్లు ఉంటే, ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ ఆమోదముద్ర, గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఇమీడియట్గా తీసుకెళ్ళి బొక్కలేసే గట్స్ ఉండాలి. ఏదైనా ఇట్లా ఫాస్ట్గా తీసుకోవాలి డెసిషన్. నువ్వు అరెస్ట్ చేస్తావా చెయ్యి, చేయకపోతే చేయకు. మీరు చేస్తా అని చేయకపోతే సగం కాంగ్రెస్ పరువు అట్లనే పోతుంది కదా. ఏం చేసినా అవి పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏం మాట్లాడాలి నేను? ఫార్ములా ఈ రేసు గురించి మాట్లాడే స్థితిలో మనం ఉన్నామా? ఇప్పుడు ఉన్నామా అండి? ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడే స్థితిలో మనం ఉన్నామా? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకవైపు, మా తెలంగాణ ప్రజల కష్టాలు ఒకవైపు, వర్షాలు ఒకవైపు, ఒడ్లు తడిసిపోతూ ఉన్నారు, వరి పంట తడిసిపోతూ ఉన్నది. వారం రోజుల నుంచి ఇక్కడ విపరీతమైనటువంటి వర్షాలు. ఎవ్వరు ఏ నాయకుడు కాదు కదా, ఆఫీసర్లకు కూడా బద్ధకాలు పెరిగిపోయినాయి. ఆఫీసర్లు కూడా ఫీల్డ్ విజిట్ చేయట్లే, ఐఏఎస్లు పోవట్లే. ఇవన్నీ గాలికి వదిలేసి ఆ ఫార్ములా ఈ రేస్ పట్టుకుంటూ ఈ రేస్లో ఎవడున్నాడు మన వెనకాల? కేటీఆర్తో పాటు. పోని కేటీఆర్ స్కామ్ చేసిండని అనుకుందాం. కమిషన్ తిన్నాడు, అరవింద్ కుమారు 50 కోట్లు ఇచ్చిండు, మళ్ళీ అరవింద్ కుమారు సైడ్ ట్రాక్ కట్టిండు. దీన్ని కేటీఆర్ని ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ గురించి, లేకపోతే మిస్ వరల్డ్ గురించి మాట్లాడద్దు, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడద్దు అని చెప్పి నోరు నొక్కేసిండు. బ్లాక్మెయిల్ చేయనీకి నోటీసులు పంపించిండు అనుకుందాం. మరి ప్రజల దగ్గర నువ్వు ఫూల్ అవుతలేవా? ప్రజల దగ్గర మీరు ఫూల్ అవుతున్నారా? అవుతలేరా? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? నేనేమంటున్నా, మీకు అరెస్ట్ చేయాలని ఉంటే కమాన్ అరెస్ట్ చేయండి. అది కదా మరి నిరూపించుకోవాలి. అరెస్ట్ చేసి చూపియండి. అరెస్ట్ చేసే గట్స్ లేవు. మళ్ళీ అరెస్ట్ చేసినాక పోతే మళ్ళీ ఏమవుతుందో అంటే నోరు నొక్కేసే పని ఏనిక. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే గ్రాఫ్ ఓడికి పెరుగుతుంది. ఒక మనలో మన మాట, మీరు కేటీఆర్ని అరెస్ట్ చేసిరు అనుకో, కాంగ్రెస్ పరువు పోయింది. మీరు ఏమన్నా అనుకోండి, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గ్రాఫ్ అనేది టోటల్గా పడిపోయింది. నెక్స్ట్ టైం కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. పరిస్థితి రావాలంటే ఏ బ్రహ్మదేవుడు దిగొచ్చి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ తలరాత మారుస్తే తప్ప ఇక్కడ జరిగేది ఏం లేదు. ఇప్పుడు ఈ టైంలో ప్రతిపక్ష నాయకులను మీరు అరెస్ట్ చేస్తే వాళ్ళని హీరో వేసుడే అక్కడ. ఇప్పుడు మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేటీఆర్కే ప్లస్ అవుతుంది. ఎందుకని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోకపోయి ఉంటే, కాంగ్రెస్ గ్రాఫ్ పడకపోయి ఉంటే, పబ్లిక్ మీరు సంక్షేమ పథకాలు కొద్దో గొప్ప ఇచ్చుంటే, మా నిరుద్యోగుల కలలు ఆశలు నెరవేర్చుంటే, అట్లీస్ట్ మా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకోకపోయి ఉంటే, 46G రద్దు చేసి ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి ఉంటే వేరే లక్కు ఉండేది. రేవంత్ అన్న స్టోరీ వేరే లక్కు ఉండేది. నువ్వు హీరో లెక్క కనబడేటోడివి, ఇప్పుడు జీరో అంటున్నారు నేను. ఎందుకని? ఇవన్నీ ఏం చేస్తలేవు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరువు అయినట్టే కదా. మరి ఈ టైంలో ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేస్తే ఎవరికి ప్లస్ అవుతుంది? మళ్ళా మీరు ఒకటే. మరి ఇది డ్రామా ఆడుతుర్రా? ఇది డ్రామా నోటీసా, లేకపోతే ట్రామా నోటీసా, లేకపోతే ఈ మిస్ ఇంగ్లాండ్ ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారం గురించి ఎవరు మాట్లాడద్దు,
కేటీఆర్ అరెస్ట్ అంటే మళ్ళీ ఈ 4th ఎస్టేట్ మొత్తం అటు దిక్కు తిరుగుతుంది, అదే వార్తలు వచ్చి మళ్ళీ డైవర్ట్ అయ్యి కోవర్ట్ అయ్యి ఇంకెటో పోతుంది అని చెప్పి మీరు అనుకున్నారా? అట్లనే ఉంది. అంటే టాపిక్ డైవర్షన్ అంటారు చూసిరా, టాపిక్ డైవర్షన్ అంటే ఏంటిది రేవంత్ అన్న? అంటే మిస్సింగ్ ల్యాండ్ గురించి ఎవరు మాట్లాడద్దు, మిస్సింగ్ ల్యాండ్ గురించి ఎవరు మాట్లాడద్దు అంటే కేటీఆర్కి నోటీసులు పంపిస్తే సైలెంట్ అయిపోతారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు అసలు బీజేపీ తెలంగాణలో ఉందో లేదో, మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఎక్కడున్నారో, సహాయక శాఖ మంత్రివర్యులు మా కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారో, మా రఘునందన్ రావు గారు ఎక్కడున్నారో, ఆయన ఏదో ఆయన మీద ఏదో ఎలిగేషన్ వచ్చింది 125 ఎకరాల ఏదో కబ్జా పెట్టినని, సో దాని మీద నిమగ్నమై ఉన్నాడు ఆయన. అందరికీ రఘునందన్ రావు గారు నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఓకే, సో ఆ టెన్షన్లో ఆయన ఉన్నాడు. ఇక ధర్మపురి అరవింద్ గారు ఇక కొద్దో గొప్ప మాట్లాడుతుండంటే ఇప్పుడు ఇష్యూస్ మీద ధర్మపురి అరవింద్ అన్న ఒక్కడు మాట్లాడుతున్నాడు నాకు తెలిసినంత వరకు. ఈటెల రాజేందర్ గారు అటు ఇటు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ కార్యకర్తల్లో ఉన్న జోషు మా బీజేపీ నాయకుల్లో లేదు, మా బీజేపీ నాయకులలో ఈ జోషు లేదు. సో మరి ఇట్లా ఉంది మరి మన తెలంగాణ పరిస్థితి. మరి ఇక బీజేపీ వాళ్ళకు నోటీసులు పంపిస్తారా? రేవంత్ పంపించాడు. ఇక మిగిలింది ఓరు బీఆర్ఎస్. ఆల్రెడీ కల్వకుంట్ల ఇంట్లో కుంపటి నడుస్తుంది. ఆ కుంపట్ల అగ్ని మీద ఆద్యం పోసినట్టు కేటీఆర్కి నోటీసులు పంపించారు. ఏమవుతుంది? నాకైతే అసలు పిచ్చ లైటు. ఎందుకని? ఇది విని 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 అరెస్ట్ విని 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 అరెస్ట్ చేసుడు లేదు, ఏం లేదు. ఏదో వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఇదంతా కూడా చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఆల్రెడీ అడ్వకేట్స్ని పెట్టుకొని నేను అమెరికా పోతున్నా, నేను ఇప్పుడు రాలేను అని చెప్పి ఆయన రిప్లై ఇచ్చిండు. సో బలవంతంగా అయితే ఎవరు కూడా కూర్చొని విచారణకు రావాలని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే గవర్నమెంట్ మారుతుంది. గవర్నమెంట్ మారినాక మళ్ళీ వీలు చేసే అవినీతి బయటపడుతుంది. ఒకరికొకరు కాపాడుకుంటారు రాజకీయ నాయకులు, కాదంటారా? ఇక్కడ వాళ్ళు కాపాడుతారు, అక్కడ వాళ్ళని కాపాడుతారు, ఇక్కడ వీళ్ళని కాపాడుతారు. సో ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? సో కేటీఆర్ నోటీసులు అనేది అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం అయితే కాదు. సో మీరు దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ఈ సమయంలో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడం మీరు ఏకీభవిస్తున్నారా లేదా? సో ఏ రకంగా చూడొచ్చు? నాకైతే నమ్మకం లేదు. అందరు ఒకటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా మాట్లాడుతున్నారు. టాపిక్ అరెస్ట్ చేస్తారా? నోటీసులు పంపించి విచారణకు పిలుస్తారు, అరెస్టులు చేస్తారా? ఫస్ట్ చేయాలంటే అరవింద్ కుమార్ని వేయాలి. అరవింద్ కుమార్ని కాపాడిండు. అరవింద్ కుమార్ కేవలం ఫార్ములా ఈ రేస్లో మాత్రమే కాదు, నేను చెప్పినటువంటి వెస్టర్న్ స్ప్రింగ్స్ సుదర్శన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జితేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఎంకే స్టాలిన్, మన తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు ఎంకే స్టాలిన్, ఇట్లా వీళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నటువంటి అతిపెద్ద భారీ కట్టడంలో ఈ అరవింద్ కుమార్ 7 ఇన్స్టాల్మెంట్స్లో లంచం తీసుకుండు పర్మిషన్ వేయడానికి, 7 ఇన్స్టాల్మెంట్లో. మరి మీకు నిజంగా యాంటీ కరప్షన్ బ్యూరోకి దమ్ములు ఉంటే మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళకెందుకు నోటీసులు పంపరు? అన్ని ప్రూఫ్లు వివరంగా ఉంటే కూడా. అందుకే మీ మీద నమ్మకం లేకనే నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కంప్లైంట్ ఇస్తున్నా. ఇక్కడ వాళ్ళకి కూడా కాదు, అక్కడ వాళ్ళకి ఇస్తా పోయి. ఇంత పెద్ద సబ్జెక్టు మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి వితిన్ 1 వీక్లో ఆల్రెడీ డ్రాఫ్టింగ్ అంతా రెడీ అయింది. వితిన్ 1 వీక్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని చాలా అద్భుతంగా, ఎందుకంటే మేము చెప్తాం దాంట్లో కూడా, అరే మా తెలంగాణ మాకు నమ్మకం లేదు యాంటీ కరప్షన్ బ్యూరో మీద కానీ లేకపోతే ఇప్పుడు హైడ్రా మీద కానీ, బికాజ్ ఎందుకంటే
మా రంగనాథ్ గారు ఆయనకి ఎక్కడ నచ్చితే అక్కడే వెళ్ళి బుల్డోజ్ చేస్తారు, పెద్ద పెద్ద సబ్జెక్ట్స్కి వెళ్ళారు ఆయన. ఒక వెళ్ళాలనుకున్నా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అడ్డుపుల్లు వేస్తే మరి రంగనాథ్ గారు మాత్రం ఏం చేస్తారు? ముఖ్యమంత్రి వద్దన్నాక రంగనాథ్ గారు వెళ్తారా? వెళ్ళలేరు. హైడ్రా సృష్టించిందే ముఖ్యమంత్రి, రూపకర్త, హైడ్రా రూపకర్త ఎవరు? మరి రేవంత్ రెడ్డి గారు. మరి ఎట్లా వెళ్తారు? వెళ్ళరు. సో అందుకే ఏం చేయాలి? వీళ్ళందరి మీద కలిపి ఒక ఈడీ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు తీసుకోకపోతే ఏం చేస్తారు? నాలాంటి తిక్కలది ఏం చేస్తుంది? అప్పో సొప్పో వేసి సుప్రీంకోర్టులో కూడా వేస్తుంది. ఏం చేస్తారు? ఈడీ తీసుకోలేదు అనుకో, ఇప్పుడు ఈడీ తీసుకోకపోతే ఈడీ కేసు తీసుకుంటలేదు అని సుప్రీంలో ఇంకొక పిల్లో ఇంకో కేసో వేస్తాం. అంతేగాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను చాలా మొండిదాన్ని. నేను ఏదైనా అనుకున్నానంటే అది చేసే వరకు నిద్రపోను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, అరవింద్ కుమార్ కూడా దీంట్లో 7 ఇన్స్టాల్మెంట్లు, అమయ్ కుమారు, అరవింద్ కుమారు, నవీన్ మిట్టల్ వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ వెనకాల. మళ్ళీ వాళ్ళకి ఎందుకు నోటీసులు పంపిస్తలేరు బాస్? మీరు ఏసీబీ పంపాలే కదా నోటీసులు. ఇప్పుడు కేటీఆర్కి ఎట్లయితే పంపిర్రో, కేటీఆర్కి పంపినందుకు నేను కేటీఆర్కి మద్దతుగా మాట్లాడతలేను ఇక్కడ. మరి అరవింద్ కుమార్ సంగతి ఏందంటున్నా, యాంటీ కరప్షన్ బ్యూరో వీళ్ళ కోట్ల ఆస్తులు తీసుకునేటువంటి ఎంక్వైరీ చేసేటువంటి దమ్ములు మీకు లేవా అంటున్నా. ఒక శివబాలకృష్ణతోనే ఆపేసిండ్రా అని నేను అడుగుతున్నా యాంటీ కరప్షన్ బ్యూరోని. ఏమైందా శివబాలకృష్ణ? సోమేష్ కుమార్ ఇంట్లో దొరికితే ఆచారం భూములు ఏం చేసిండ్రు? కోట్ల రూపాయలు ఫండింగ్ కోసం శివబాలకృష్ణని ఎరేసిరు. ఐఏఎస్లు ఫండింగ్ ఇచ్చి గవర్నమెంట్ నడిపిస్తున్నారు అంటే నా భూతో నా భవిష్యత్తుగా తెలంగాణలో. సో నేను ఏమంటున్నా, మీకు దమ్ములు ఉంటే వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. యాంటీ కరప్షన్ బ్యూరో దమ్ములు ఉంటే, ఎవరెవడైతే పర్మిషన్లు ఇచ్చిరో వెస్టర్న్ స్ప్రింగ్స్కు డబ్బులు తీసుకొని, సో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకునే దమ్ములు ఉన్నాయా?